సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డేటాబేసెస్లో జాయిన్స్ అనే ఐటమ్ గురించి మాట్లాడుకుందాము. జాయిన్స్ అంటే డేటాబేస్లో ఒక ఎన్నో టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్లో ఒక రెండు టేబుల్స్ని లో ఉన్న డేటాని మనము కంబైన్ చేసి చూపించాలనుకోండి, అప్పుడు మనం జాయిన్స్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు టేబుల్, సో డెఫినేషన్ ఉంది జాయిన్స్ డెఫినేషన్. SQL joins are fundamental tools for combining data from multiple tables in a relational databases. అంటే రెండు కానీ మూడు కానీ ఎక్కువ టేబుల్స్లో నుంచి డేటాని జాయిన్ చేసి చూపించడానికి మనము జాయిన్స్ వాడతాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు టేబుల్స్ ఉన్నాయి, స్టూడెంట్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అని చెప్పి. సో ఈ రెండు టేబుల్స్లో ఉన్న డేటాని కంబైన్ చేసి చూపించాలి అంటే మనం జాయిన్ అనేది వాడతాము, డేటాబేస్ జాయిన్ అంటాము. సో దానికి ఇలా సింబల్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకు రిలేషనల్ ఆల్జిబ్రాలో ఈ సింబల్ వాడతారు, ఇది బౌటై సింబల్ అంటారు, బౌటై. సో ఒకవేళ మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో అడగొచ్చు, ఒకవేళ ఈ జాయిన్ సింబల్ ఏంటి అంటే ఇది బౌటై అంటారు. బౌటై బౌటై టైస్ పెట్టుకుంటారు కదా జెంట్స్, ఆ టైస్ పెట్టుకున్న దాంట్లో బౌటై అన్నమాట ఈ సింబల్. బౌటై సింబల్ ఉంటుంది జాయిన్కి. సో జాయిన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బౌటై సింబల్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. సో డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే, సో మన దగ్గర ఉన్న టేబుల్స్ లో నుంచి కంబైన్ చేసి డేటా ఇస్తుంది. ఇక్కడ జాయిన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్ అని 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు ఒక ఆ, ఒక సింపుల్ జాయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ గురించి మాట్లాడతాను. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటిదంటే, మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. సో ఇఫ్ యూ అప్లై ఇన్నర్ జాయిన్, ఇట్ విల్ గివ్ అస్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. మ్యాచింగ్ రోస్ అంటే ఏంటిది, ఒక బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్, ఆ కండిషన్ ఏవైతే మ్యాచ్ అవుతాయో ఆ రోస్ని రెండు టేబుల్స్ నుంచి తీసిస్తుంది అనమాట. సో ఆ కండిషన్ మనం ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రెండు టేబుల్స్ ఉన్నాయి, ఒకటి ఏంటంటే స్టూడెంట్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అని చెప్పి. సో నేను ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేశాను అనుకో, మ్యాచింగ్ చేయాలి ఏదైనా ఒక కండిషన్ మీద. సో ఈ కండిషన్ ఏంటిదంటే, నేను డిపార్ట్మెంట్ ఐడి అనేది ఒక కండిషన్. సో ఈ టేబుల్లో, రెండు టేబుల్స్లో డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడైతే ఈక్వల్ ఉంటుందో ఆ కండిషన్ మీద నేను జాయిన్ చేయాలి అనుకుంటున్నాను అనుకో, దట్ బికమ్స్ ఇన్నర్ జాయిన్ ఫర్ మ్యాచింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి అనమాట. సో వెన్ ఎవర్ వి సే మ్యాచింగ్, రెండు రెండు ఈక్వల్ ఉండాలి ఏదైనా ఒక అట్రిబ్యూట్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఒక అట్రిబ్యూట్ తీసుకుంటే, సో రెండిట్లో ఏదైతే ఈక్వల్ ఉందో, ఇక్కడ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అలాగా. సో అవి మనము డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ క్వరీ ఎలా రాస్తాము? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఈ స్టూడెంట్ టేబుల్ ఎలా ఉంది, నేమ్, రోల్ నెంబరు, నేమ్, ఈమెయిల్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. అలాగే డిపార్ట్మెంట్ టేబుల్ ఏముంది, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, రెండే ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జాయిన్ ఇలా రాశాను అనుకోండి, సెలెక్ట్ ఎస్ డాట్ నేమ్, డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్. సో అంటే ఎస్ అంటే స్టూడెంట్ టేబుల్లో నుంచి నేమ్ తీసుకోమంటున్నాను, డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ నేమ్ తీసుకోమంటున్నాను. సెలెక్ట్ అంటే డిస్ప్లే చేయమంటున్నాను బేసిక్గా. సో ఇప్పుడు నాకు డిస్ప్లే కావాలి ఏంటి, స్టూడెంట్ టేబుల్లో నుంచి స్టూడెంట్ నేమ్ కావాలి, డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి డిపార్ట్మెంట్ నేమ్ కావాలి అని చెప్తున్నాను. ఫ్రమ్ స్టూడెంట్ ఎస్, సో ఎస్లో నుంచి తీసుకోవాలి. ఇన్నర్ జాయిన్ చేయమంటున్నాను, స్టూడెంట్ ఎస్ని ఇన్నర్ జాయిన్ చేయమంటున్నాను దేంతో, డిపార్ట్మెంట్ డితో. ఆన్ అంటే ఏ క్రైటీరియా మీద అంటే ఎస్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి. అంటే స్టూడెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడితో ఈక్వల్ అయిన చోట నేను జాయిన్ చేయమంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఈక్వల్ అయింది, ఇది ఫస్ట్ టేబుల్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే సో ఈ రెండు మ్యాచ్ అయినాయి. సో 4 ఉంది, 4 ఉంది, సో మ్యాచ్ అయినాయి. సో అవి నాకు ఆ మ్యాచింగ్ రోస్ డిస్ప్లే చేయమంటున్నాను. 5 ఉంది ఇక్కడ, ఫైవ్స్ 1 2 3 ఉన్నాయి. ఓకే, సో ఇట్లా మ్యాచ్ అయ్యాయి. 3 అనేది కూడా ఉంది, 3. సో 3 ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో అవి డిస్ప్లే చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ కాలం ఇది మనం ఎగ్జిక్యూట్ చేసామంటే, ఈ పర్టికులర్ ఇది, సో అప్పుడు రిజల్ట్ అనేది